పెద్ద అట్టర్ ఫ్లాప్, బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్. కంగువా మించిపోయింది సినిమా. ఏం బాగాలేదు, సాంగ్స్ కూడా బాగాలేదు బ్రో, నచ్చలేదు. సూర్యాది పడాల్సిన సినిమా కాదు. మిగతా వచ్చేసి కార్తిక్ సుబ్బరాజ్ వైజ్ ఉండడం వల్ల స్క్రీన్ ఎక్కువ ఫ్లాట్ కంటెంట్ అయిపోయి ఇంట్రెస్ట్ అనేది రాలేదు. పెద్ద అట్టర్ ఫ్లాప్, బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్. కంగువా మించిపోయింది సినిమా. ఏం బాగాలేదు, సాంగ్స్ కూడా ఒక సాంగ్ ఉంది ఏదో ఆచి పంపర్ బట్టి తొక్కర బట్టి ఉంది కానీ ఒక 15 నిమిషాలు ఒక లెంత్ సీన్ ఒకటి తీశారు, సింగిల్ షాట్. అదొకటి బాగుంది. ఐటమ్ సాంగ్ ఉందంటగా ఉంది శ్రీయాతో. అటర్ ఫ్లాపే అది కూడా అటర్ ఫ్లాపే. శ్రీయా అని ఇప్పుడు ఏమన్నా చూసేస్తారండి, ఫ్యాన్స్ వచ్చేస్తున్నారండి శ్రీయా కోసం. కొత్తలు ఊరసీ రౌతులని శ్రీలీలని పెట్టి ఐటమ్ సాంగ్లు చేస్తున్నారు. ఓల్డ్ హీరోయిన్ పట్టుకొచ్చి ఐటమ్ సాంగ్ చేస్తే ఎక్కడ చూసేస్తారు, ఎక్కడ వర్కౌట్ అయిపోద్ది. టైటిల్ అంటే దాని మీనింగ్ ఏదనుకుంటున్నారన్న? రెట్రో అంటే అది ఎందుకు పెట్టు నాకైతే తెలీదు. మన హీరో అయితే ఒక స్మగ్లర్ అండి. సో చిన్నప్పుడే మన కృష్ణుడు వచ్చి కంసుమని ఎలా చంపుతానని చెప్పేసి ఉంటది కదా టాపిక్. హీరో మచ్చ వేసుకుని ఎక్కడో పుడతాడు, ఆ మచ్చ ఉన్న కూడా వచ్చి మమ్మల్ని చంపేస్తాడని చెప్పేసి ఊర్లో ఉన్న పిల్లలందరూ చంపేస్తాడు. పెద్ద ఎదిగిన తర్వాత హీరో మళ్ళీ ఆ ఊరికి వచ్చి వాళ్ళిద్దరిని చంపుతాడు. హీరో హీరోయిన్ రొమాన్స్ సినిమాలో ఇరిటేటింగ్ సీన్స్ అన్ని ఇరిటేటింగ్. తలుపులు ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తానా సోఫా పేరు బాబు అని చెప్పి అందం అనుకున్నా. మామూలుగా లేదు, జనాలు లేచి వెళ్ళిపోతా. ఒకటి కొంతమంది పడుకున్నారు. ఈ రోజు ఎలా ఉందంటే రేపు ఇంకా ఎలా ఉంటుందో. దయచేసి కార్తీక్ సుబ్బరాజ్ గారి డైరెక్షన్ వేస్ట్, ఈ సినిమాకి వేస్ట్. అన్న కంగువా సినిమాతోని ఒక డిఫరెంట్ కంగువా ఓకే చెప్పేస్తా. అది కూడా కంగువాతో మా అందరిని ఒంగోబెట్టి మింగాడు. దీంతో మెట్రో దగ్గరికి వెళ్ళి నన్ను నైట్ పూట గూటంలో గుద్దాడు. ఎందుకన్నా ఇది 5కి 0. ఇప్పుడు సూర్య గారి యాక్టింగ్ చెప్తున్నాగా, సూర్య గారిలో బిగ్గెస్ట్ అటర్ ఫ్లాప్. దీనికంటే అటర్ ఫ్లాప్ తీయడం కదా తెలిసి. ఆయనకు స్టోరీ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారా, లేకపోతే ఆయన సెలెక్ట్ బాగాలేదు బ్రో, నచ్చలేదు. సూర్యాది పడాల్సిన సినిమా కాదు. మిగతా వేరే వాళ్ళు చేస్తే బాగుండేది. చాలా చిన్న కాన్సెప్ట్. సూర్య చాలా పెద్ద హీరో, స్టోరీ అంతగానం కనెక్ట్ కాలేదు. సో లాస్ట్ ఒక 20 minutes మాత్రం బాగుంది, మిగతా అంతా వేస్ట్. సూర్య యాక్టింగ్ ఓకే పర్లేదు, బట్ గెటప్స్ అవన్నీ సెట్ అవ్వలేదు నాకు. ఐటమ్ సాంగ్ ఉందంటే కదా, ఐటమ్ సాంగ్ శ్రియా బ్రో మామూలుగానే ఉంది అది కూడా. సో యాక్టింగ్ పర్లేదు, కుజాక్ ద బ్యాక్ చేసింది. సూర్య గారు కూడా బాగా చేశారు, బట్ ఏంటంటే కొన్ని అంటే స్టోరీ అనేది కొంచెం లాగ్ అయిపోయింది అంతే, అంతకుమించి. యా శ్రియాతోనే ఉంది బ్రో. ఐటమ్ సాంగ్ ఉంది ఒకటి. రేటింగ్ అంటే ఏం చేయలేము బ్రో, సినిమా అసలు నచ్చలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ బాగా నచ్చలేదు అసలు. థ్యాంక్ యూ. వచ్చేసి కార్తిక్ సుబ్బరాజ్ వైజ్ ఉండడం వల్ల స్క్రీన్ ఎక్కువ ఫ్లాట్ కంటెంట్ అయిపోయి ఇంట్రెస్ట్ అనేది రాలేదు. సూర్య ఎందుకు మిస్లీడ్ అవుతున్నాడో తెలియదు కానీ, బట్ హీ హాస్ టు స్ట్రాంగ్ కమ్ బ్యాక్. నాకు తెలిసి నెక్స్ట్ వెంకీ అట్లూరితో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. బట్ టుడే హిట్ 3 కూడా అవ్వడం మీద రెట్రో నాకు తెలిసి అయితే ఆంధ్ర వైజ్ అయితే పెద్ద ఆడకపోవచ్చు, కానీ హిట్ 3 ఫుల్ డామినేట్ చేస్తుంది. రెట్రో కంటెంట్ వాట్ ఎవర్ అన్ని మిస్లీడ్ అవ్వడం వల్ల మిస్ఫైర్ అయిపోయింది మూవీ. సో సాడ్ ఫర్ అగైన్ సూర్య. సో హోప్ సూర్య విల్ కమ్ బ్యాక్ అగైన్. సూర్య యాక్టింగ్ వైజ్ ఎప్పుడు తగ్గదు. ప్రాబ్లం వల్ల డైరెక్టర్ మిస్లీడ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం వల్లనే. నాకేమంత అనిపించలేదు. ఇట్స్ ఓకే. మూవీ సూర్య దమ్ము తగ్గట్టుగా, కార్తిక్ సుబ్బరాజ్ మేనరిజం తగ్గట్టుగా, కంగువా సినిమాతో కొద్దిగా డిసప్పాయింట్ అయినా, ఒక మెట్రో లీడ్ చేసుకున్న విధానం అయితే పబ్లిక్ ఒక మంచి మోట్ అనిపించింది. రెట్రో ఈ రెట్రో అనేది నవ్వటం అనేది ఎంత మంచి, ఆ నవ్వులో ఉన్న పజిల్ ఏంటి అనేది కార్తిక్ సుబ్బరాజు బాగా ప్రజెంట్ చేశారు. అన్ని కిస్టులను రివీల్ చేయకూడదు. సెంటిమెంట్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ తమిళ ఫేవరే కాకుండా మన టాలీవుడ్ కూడా మంచి కాన్సెప్ట్ అనే సబ్జెక్ట్ అవసరం. అంటే యాక్చువల్ గా ఆయన జనరల్ గా ఎన్నో వేరియేషన్స్ ట్యూన్ చేస్తారు. దీంట్లో ఏంటంటే సింగిల్ పర్సన్ అయినా సరే డబుల్ షేడ్స్ లలో ఒక మంచి సూర్య మూవీ డ్రాగింగ్ ఉంది.
మరి నాని మూవీ చాలా ఫాస్ట్ ఉంది, మళ్ళీ పబ్జి చూసినట్టుంది, మళ్ళీ యానిమల్ చూసినట్టుంది. సూర్య యాక్టింగ్ ఓకేనండి, మరి అంత యాక్టింగ్ ఏం లేదు. ఏది రెట్రో 50-50. నాని మూవీ ఎవరేమన్నంటే నాకు నచ్చలా, నచ్చడం వాళ్ళకి నచ్చుద్ది అంతే.